Hello guys, welcome back to my YouTube channel AFO Consultancy. So today topic వచ్చేసి ఏంటి అని అంటే PTE ఎగ్జామ్. ప్రీవియస్ వీడియోలో TOEFL ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఈరోజు వీడియోలో PTE ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. PTE మీన్స్ పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్. సో మనం ఏ కంట్రీ వెళ్ళాలి అని అన్నా కానీ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా ఫస్ట్ చెక్ చేస్తారు. PTE ఎగ్జామ్ అనేది ఆస్ట్రేలియా కంట్రీకి మ్యాండేటరీ. సో PTE ఎగ్జామ్లో వచ్చేసి టోటల్ 4 సెక్షన్స్ ఉంటాయి. సో ఈచ్ సెక్షన్కి 90 మార్క్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. ఇంట్రడక్షన్ పార్ట్లో వాళ్ళకు ఓకే అని అనిపిస్తేనే ఎగ్జామ్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే డిస్కంటిన్యూ అవుతుంది. సో ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి: రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్ ఉంటుంది. అందులో ఏంటి అని అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి రీడింగ్ చేసి అందులో మిస్సింగ్ వర్డ్స్ అండ్ ఇన్కరెక్ట్ వర్డ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆ తర్వాత 2 వర్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్, ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే లిజనింగ్లో ఏంటి అని అంటే వాళ్ళు పారాగ్రాఫ్ రీడ్ చేస్తామంటే మనం క్లియర్ కట్గా ప్రొనౌన్సియేషన్ అదంతా విని సో అది క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. సేమ్ అందులో కూడా మల్టిపుల్ క్వశ్చన్సే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ ఆ సెక్షన్ కూడా 90 మార్క్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే స్పీకింగ్, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో స్పీకింగ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఒక ఇమేజ్ ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయమంటారు. అండ్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లో ఆ క్యారెక్టర్ మీదే అయితే మీరు ఎలా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, మీరు ఇంకా ఎలా బిల్డ్ చేస్తారు. సో ఇలాంటివి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం స్కోర్ వచ్చేసి 55 నుంచి 68 వరకు అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఎగ్జామ్ గురించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ప్రజెంట్ అయితే స్టూడెంట్ వీసాగా జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్ అవైలబుల్లో ఉంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా AFO కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.